అసలు సూపర్ 6 సూపర్ 7 ఇచ్చినవి ఏం చేసాడని అడుగుతా ఉన్నా. నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు 3000 పెన్షన్ను 4000కు పెంచారు. 18 నెలల్లో 23,926 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. 205 అన్నా క్యాంటీన్ల ద్వారా 7 కోట్ల మందికి పైగా 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పెట్టారు. స్త్రీ శక్తి ద్వారా 400 కోట్ల రూపాయల వ్యయంతో 25 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు కల్పించారు. తల్లికి వందనం ద్వారా 67 లక్షలకు పైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 10,000 కోట్ల రూపాయలకు పైగా జమ చేశారు. దీపం 2 ద్వారా దాదాపు 3 కోట్ల ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందించారు. దీనికోసం 2,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించారు. పేదల సేవలో కార్యక్రమం ద్వారా 50,000 కోట్ల రూపాయలు పేదల సంక్షేమానికి అందించారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన 3.5 లక్షల మంది మహిళలకు 304 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారు. అన్నదాత సుఖీభావ్ ద్వారా రైతన్నలకు ఏటా 20,000 అందిస్తున్నారు. 46 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు 4,635 కోట్ల రూపాయలు జమ చేశారు. మెగా డిఎస్సి ద్వారా 150 రోజుల్లోనే 15,000కు పైగా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశారు. దాదాపు 6,000 కానిస్టేబుల్ నియామకాలను పూర్తి చేసి ట్రైనింగ్లో స్టైఫండ్ 4,500 నుండి 12,500 రూపాయలకు పెంచారు. మత్స్యకార భరోసా ద్వారా 1,20,000 మందికి పైగా లబ్ధిదారులకు 259 కోట్ల రూపాయలు అందించారు. నాయి బ్రాహ్మణ షాపులకు, ఎస్సీ ఎస్టీల గృహాలకు, చేనేత వృత్తిదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పవర్ లూమ్లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతన్నలకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. సిఐఐ ద్వారా 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తెచ్చారు. 10 లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టించారు. అంతర్జాతీయ స్థాయిలో విశాఖలో యోగా డే నిర్వహించి అరుదైన రికార్డుతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతిలో 50,000 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. ఏఐ సిటీ, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి అడుగులు వేస్తున్నారు.